క్రోధమనే ఉన్మాదం నుండి బయటపడడం నువ్వే నేర్చుకోవాలి పుత్ర. క్రోధం తలెత్తగానే దానిని అణిచివేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నిన్ను ఆ క్రోధం ప్రభావితం చేస్తుందో అప్పుడు నీ తర్కశక్తితో దాని గురించి ఆలోచించు. నీలోని క్రోధాన్ని అవలోకనం చేసుకోవాలి. వర్షం కురిసినప్పుడు ఎలాగైతే ఆకాశంలోని మేఘాలన్నీ కరిగిపోతాయో ఆకాశం మళ్లీ నిర్మలంగా మారుతుంది. అదే విధంగా నీలోని క్రోధం కూడా కరిగిపోతుంది. పద, వెళ్దాం రా పుత్ర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. క్రోధం అనే ఉన్మాదం నుండి బయటపడటం నువ్వే నేర్చుకోవాలి పుత్ర. క్రోధం తలెత్తగానే దానిని అణిచివేయాల్సి ఉంటుంది.